గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ఎపిసోడ్ 28 డే 27 లో భాగంగా మన మ్యాడ్ కప్ లో మాట్లాడుకుందాం. అమ్మా మీ మ్యాడ్ కప్ లో కింద కామెంట్ చేసింది. నా మ్యాడ్ కప్ లో వచ్చేసి ఈ ఎపిసోడ్ కి ఈ వీక్ కి చూసుకుంటే సోనియా అండ్ సిద్ధు అమ్మ ఎందుకు ఏంటనేది మాట్లాడుకుందాం. క్లియర్ గా మాట్లాడుకునే ముందు మీరు ఒకటి చేయండి, మన వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ అలాగే మర్చిపోదగిన. సో ఇక డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే సోనియా అండ్ సిద్ధు ఎందుకంటే త్రూ అవుట్ ద వీక్ చూసుకుంటే వాళ్ళిద్దరు ఎక్కువ విడిగా ఉన్నప్పటికీ ఓవర్ రియాక్ట్ అవ్వలేదు, చక్కగా గేమ్ ఆడారు. 41 రేట్స్ గెలుచుకున్నారు ఈజీగా. కలిసినప్పుడు ఓవర్ యాక్షన్ చేయలేదు. ఏల్ని పార్ట్నర్ గుర్తుపట్టడంలో ఈజీగా గుర్తుపట్టారు. అలాగే వేరొక పార్ట్నర్ కి బూస్ట్ ఇవ్వడంలో, నోక్రాజ్ అండ్ ఆసియా మధ్య వాళ్ళిద్దరికి మోటివేషన్ ఇవ్వడంలో, ఇలా ఉండకూడదు అలా ఉండకూడదు అని చెప్పి వాళ్ళిద్దరికి చెప్పడంలో, అలాగే బ్రిటోకి సోనియా వెళ్ళి చెప్పడంలో, సజెషన్స్ ఇవ్వడంలో, అలా ఉండు ఇలా ఉంటే బాగుండేది అనేది. సో వేరే కపుల్స్ గురించి మరీ నెగిటివ్ గా మాట్లాడకుండా వీళ్ళిద్దరు సరదాగా ఉంటూ వేరే కపుల్కి మోటివేషన్ ఇస్తూ మంచిగా సాగిపోయిన వీక్ లో సోనియా అండ్ సిద్ధు నా మ్యాడ్ కప్పులు. వీళ్ళిద్దరు నా మ్యాడ్నెస్ చాలా బాగుంది అని నాకు అనిపించింది. అందుకే నా మ్యాడ్ కప్ లో వచ్చేసి ఎపిసోడ్ 27 లో భాగంగా సోనియా అండ్ సిద్ధు. మరి మీ మ్యాడ్ కప్ లో కింద కామెంట్ చేయడమా, అలాగే మన వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఫుల్ రివ్యూ అండ్ రియాక్షన్ కింద లింక్ చేస్తారు, వెళ్ళండి, అక్కడ కూడా చూసి కామెంట్ చేస్తున్నాను. బాయ్, టాటా.